హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జీశ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అయితే మనం హాఫ్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఈ హాఫ్ కేజీ కూల్ కేక్ని మీరు ఏ ఫ్లేవర్లో అయినా చేసుకోవచ్చు. పైనాపిల్, స్ట్రాబెరీ, వెన్నెలా అండ్ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఎసెన్స్ యూస్ చేస్తే ఆ కేక్లో ఇది మారిపోతుంది అంతే. అండ్ ఇంట్లో మనం హోమ్ మేడ్ కేక్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీగా మన చుట్టుపక్కల ఉన్నదంతా హైజీనిక్గా ఉండాలి. అండ్ మనం ఏ ఐటమ్స్ యూస్ చేస్తున్నామో అవన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఉండాలి. అండ్ హెయిర్ మాస్క్ అండ్ హ్యాండ్ గ్లౌజెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్ బేస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అండ్ ఆ బేస్కి ఏమేమి ఐటమ్స్ కావాలో కూడా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజరింగ్ స్కేల్, మైదా, షుగర్ పౌడర్. ఈ షుగర్ పౌడర్ని నేను ముందే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నార్మల్ షుగర్ అయితే యూజ్ చేయకూడదు. అండ్ అన్సాల్టెడ్ బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అండ్ మనం కేక్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని ఐటమ్స్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే మనకి కేక్ బేస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఆయిల్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పైనాపిల్ ఎసెన్స్ అండ్ మిల్క్ పౌడర్. మీరు ఏ కంపెనీ అయినా యూజ్ చేయొచ్చు, ఏది అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు బేస్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఈ కేక్ మౌల్డ్ వచ్చేసి 7 inches మౌల్డ్ అయితే నేను హాఫ్ కేజీకి యూజ్ చేస్తున్నాను. అండ్ బేకింగ్ పేపర్ కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్టెయినర్, మనం పిండిని జల్లించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్పాచులా, మనం కేక్ బ్యాటర్ని మనం మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి విస్కర్, మనం కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2 bowls. ఇలాంటి బౌల్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. మీ దగ్గర ఇప్పుడు స్టార్టింగ్లో ఇవి లేనట్టయితే మీరు ఇంట్లో ఉండే బౌల్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజరింగ్ స్కేల్ మీద ఒక బౌల్ పెట్టాము. ఇప్పుడైతే మనకి మైదా 125 grams అయితే, హాఫ్ కేజీకి 125 grams అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాం. మైదా 125 grams. ఓకే, 125 grams కరెక్ట్గా తీసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మిల్క్ పౌడర్ 30 grams. ఓకే, 30 grams తీసేసుకొని ఈ ప్యాకింగ్ కవర్ని అయితే మనం ప్యాకింగ్ క్లిప్స్ ఉంటాయి వాటితో క్లోజ్ చేసుకోవాలి, లేదంటే గాలి పట్టేస్తే ఇది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడైతే మనం బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాం. బేకింగ్ పౌడర్ వచ్చేసి 4 grams తీసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా 2 grams. బేకింగ్ పౌడర్ ఎంతైతే తీసుకుంటామో అందులో హాఫ్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే ఈ కంపెనీ యూజ్ చేస్తున్నాను, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసేసుకున్నాం. ఒకసారి మనం ఈ విస్కర్తో మిక్స్ చేసుకుంటాం. ఏమైనా ఉంటే ఇలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదైతే మనం ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ అనదర్ బౌల్లో తీసుకుందాం, వేరే బౌల్లో ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ 120 grams తీసుకుంటున్నాము హాఫ్ కేజీ కేక్కి. ఈ షుగర్ పౌడర్ నేను ఎందుకు సెపరేట్గా తీసుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మిక్స్ చేస్తున్నాం కదా, ఇది ఎగ్లెస్ కేక్ అండి. సో ఎగ్లెస్ కేక్లో ఏంటంటే షుగర్ పౌడర్ అనేది లాస్ట్లో మిక్స్ చేస్తే మనకి కేక్ బేస్ కంప్లీట్ అయ్యాక మనం ఇలా ప్రెస్ చేసేటప్పుడు మెత్తగా అయిపోవడం కానీ, లేకపోతే లోపలికి వెళ్ళిపోవడం కానీ, ఆయిలీగా తగలడం కానీ అలాంటివి ఏవి అవ్వవు అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్లెస్ కేక్స్లో షుగర్ పౌడర్ ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, షుగర్ అయితే 120 grams యాడ్ చేసేసి ఈ షుగర్ పౌడర్ కూడా ఒకసారి విస్కర్తో ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇలా షుగర్ పౌడర్ అనేది గడ్డలా ఉంది కదా, అదంతా కొంచెం పౌడర్లో అయిపోతుంది. ఇది వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్, మైదా, మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ బౌల్లో ఉన్నది, బ్లూ బౌల్లో ఉన్నది. ఇది వచ్చేసి షుగర్ పౌడర్ 120 grams. ఇప్పుడైతే మనం బటర్ అనేది 10 grams తీసుకుంటున్నాము ఎగ్జాక్ట్గా. ఓకే, 10 grams బటర్ అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడైతే మనం బటర్ తీసుకున్నాం కదా, ఆ బటర్ని బాగా మిక్స్ చేయాలి. మనం బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేది మాత్రమే యూజ్ చేయాలి. జస్ట్ ఇలా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడైతే మనం ఆల్రెడీ 10 grams బటర్ తీసుకున్నాం కదా, 10 grams ఆయిల్ కూడా తీసుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్గా 10 grams ఆయిల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మనం మిక్స్ చేయాలి. ఆయిల్ అండ్ బటర్ మిక్స్ అయినంత వరకు జస్ట్ ఒక 2 minutes ఇలా. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే తిప్పాలి. ఓకే, ఆయిల్ అండ్ బటర్ అయితే బాగా మిక్స్ అయిపోయాయి. అండ్ మనం బటర్ అండ్ ఆయిల్ వేసాం కదా 10 grams. ఇప్పుడు వాటర్ అయితే 125 grams వేస్తున్నాము హాఫ్ కేజీ కేక్కి. కరెక్ట్గా 125 grams వాటర్. మెజర్మెంట్స్ మాత్రం మీరు కరెక్ట్గా తీసుకోవాలి. మెజర్మెంట్స్ అటు ఇటు అయితే కేక్ బేస్ అనేది కరెక్ట్గా రాదు. అండ్ ఇప్పుడైతే మనం ఇందులో బటర్, ఆయిల్, వాటర్ యాడ్ చేసాం కదా, ఇదంతా బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇప్పుడైతే మనకి ఈ వెయిట్ మిషన్ పని అయితే అయిపోయింది. సో ఇదైతే మనం పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. బటర్, వాటర్, ఆయిల్ బాగా మిక్స్ అవ్వాలి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే మనం పైనాపిల్ ఎసెన్స్ అయితే, ఇప్పుడు పైనాపిల్ కేక్ చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయితే యూస్ చేస్తున్నాం. మీరు ఏ కేక్ చేయాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ యూస్ చేస్తే ఆ స్పాంజ్ అనేది ఆ ఫ్లేవర్ కేక్లా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం పైనాపిల్ ఎసెన్స్ అయితే ఇందులో 5 drops వేస్తున్నాం. 1 2 3 4 5. ఓకే, 5 drops ఆఫ్ పైనాపిల్ ఎసెన్స్ అయితే మనం యాడ్ చేసాం. అగైన్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం విస్కర్తో. ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేస్తున్నాము. ఇవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ 3 batchesలో యాడ్ చేయాలి. ఒకేసారి యాడ్ చేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు. సో 3 batchesగా మనం ఇలా యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా క్లాక్ వైజ్ ఇలా బాగా మిక్స్ చేసేయాలి. 3 batchesగా చెప్పాను కదా. ఈ సెకండ్ బ్యాచ్, ఇంకా నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో చేస్తాం. ఓకే, అగైన్ మళ్ళీ ఇది మిక్స్ చేయాలి. ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బ్యాచ్ కూడా వేసేద్దాం డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే థర్డ్ బ్యాచ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసేసాము. ఇప్పుడు అగైన్ స్ట్రైన్ చేసేద్దాం, జల్లించేద్దాం పిండిని. అండ్ ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేద్దాం. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మిక్స్ చేసేసాము. ఇంకా ఒకటైతే బ్యాలెన్స్ ఉంది, షుగర్ పౌడర్ మాత్రమే మనం ఇప్పుడు యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నప్పుడే మనం ఈరోజు అయితే నేను మీకు బేసిక్ క్లాస్ కాబట్టి నేను స్టవ్ మీద కుక్కర్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చెప్తాను. కుక్కర్ అయితే అందరి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా. సో ఈ హాఫ్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్ కేక్ని కుక్కర్లో స్టవ్ మీద సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ క్లాస్ అనమాట. ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ హాఫ్ మిక్స్ చేసేసాం కదా, ఇంకా షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రీహీట్ స్టవ్ మీద మనం కుక్కర్ని ఎలా ప్రీహీట్ చేయాలో ఆ టిప్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. పదండి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనం కిచెన్లో ఉన్నాము. అండ్ మనం స్టవ్ మీద కుక్కర్లో ఇప్పుడు కేక్ని ఎలా చేస్తాము అండ్ ఎలా ప్రీహీట్ చేయాలి ఈ కుక్కర్ని అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే చాలా పెద్ద టిప్, ఇది ఎవరు చెప్పరు. సో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేస్తాం. స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కుక్కర్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి హాట్ పాట్ ప్లేట్ అంటారు కదా, ఇది అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదంటే ఒక ప్లేట్ అనుకోండి, ఇలాంటి ఇది అవైలబుల్గా లేకపోతే ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇదైతే ఇందులో పెడతాం. పెట్టేసి అండ్ మనమైతే డైరెక్ట్గా కుక్కర్ క్యాప్ అయితే పెట్టకూడదు. మనం కేక్ చేసేటప్పుడు అయితే విజిల్ పెట్టకూడదు. అండ్ గ్యాస్కెట్ అంటారు కదా, మనమైతే కుక్కర్ బెల్ట్ అంటాం, అది రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ విజిల్ కూడా రిమూవ్ చేసేయాలి మనం కేక్ చేసేటప్పుడు. ఈ రెండు ఉంటే కేక్ అయితే సరిగా అవ్వదు. ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ సిమ్లో పెట్టుకోవాలి.
సిమ్లో పెట్టుకొని మినిమం 10 to 15 మినిట్స్ ఉండాలి. 15 మినిట్స్ అయితే దాటకూడదు. ఎవరైనా బిగినర్స్ అయితే ఈ కేక్ వీడియో చూసి ఈ కేక్ ట్రై చేస్తున్నట్టయితే బిగినర్స్ అయితే ప్రీ హీట్ చేసేటప్పుడు అలారం పెట్టుకోండి 15 మినిట్స్కి, లేదంటే 12 మినిట్స్కి అలారం పెట్టుకుంటే మీరు ఆ 2 మినిట్స్లో వచ్చి ఆ బౌల్ అనేది మీరు స్టవ్ మీద అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి వచ్చాం, అంటే మన కుక్కర్ అనేది ప్రీ హీట్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ లోపు మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఈ షుగర్ పౌడర్ కూడా 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కొంచెం అలా అలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటే. అగైన్ ఇప్పుడైతే మనం సెకండ్ బ్యాచ్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. ఈ షుగర్ పౌడర్ 3 బ్యాచెస్ కింద వేసుకోవాలి. ఈ సెకండ్ బ్యాచ్ ఆఫ్ షుగర్ కూడా మనం ఇలా క్లాక్ వైజ్లో ఇలా మీరు చూస్తున్నారా, మనం షుగర్ పౌడర్ మిక్స్ చేస్తుంటే ఈ గ్లాసీ స్ట్రక్చర్ అనేది వస్తుంది, గ్లాసీ టెక్స్చర్. అండ్ ఇప్పుడు థర్డ్ బ్యాచ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు షుగర్ నేను ఎందుకు లాస్ట్లో వేరే సెపరేట్గా బౌల్లో తీసుకున్నాను. షుగర్ పౌడర్ అనేది ఎప్పుడు ఎగ్లెస్ కేక్స్కి అయితే లాస్ట్లో యాడ్ చేయాలి. ఇలా అయితే మనం చూడండి షుగర్ పౌడర్ యాడ్ చేశాక మనకి బ్యాటర్ టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. ఇంకొకటి మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసేటప్పుడు ఓవర్ మిక్స్ చేయకూడదు అండ్ కరెక్ట్గా మిక్స్ చేయాలి. తక్కువగా మిక్స్ చేయకూడదు, ఎక్కువగా మిక్స్ చేయడు. కరెక్ట్గా అది మిక్స్ అయిపోతే చాలు, అలా కలపాలి. లేదంటే కేక్ సరిగ్గా పొంగదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మీ అందరికీ ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను. ఇప్పుడైతే మనం ఈ బౌల్లో బటర్ పేపర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్గా చూడండి, ఈ బౌల్ సైజ్లో కరెక్ట్గా మనం ఈ పేపర్ అనేది ఇలా మెజర్ చేసుకొని సిజర్ తీసుకొని సిజర్తో ఇక్కడికి అలా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఈ టిప్ అయితే ఎవరు చెప్పరు. ఈ బటర్ పేపర్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ హాఫ్ కేజీ నుండి కేజీ 2 kgs వరకు ఏ కేక్ చేసినా సరే ఇలా 4 టైమ్స్ ఇలా ఫస్ట్ 1 time ఫోల్డ్, సెకండ్ టైం ఫోల్డ్ అండ్ థర్డ్ టైం ఫోల్డ్ అండ్ ఇప్పుడు వచ్చేసి 4th టైం ఆల్సో ఫోల్డ్ చేయాలి. ఇలా వస్తుంది కదా, ఇలా కోన్ షేప్లో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ బౌల్ ఉంది కదా, బౌల్కి మిడిల్లో పెట్టుకోవాలి. హాఫ్ ఆఫ్ ది మెజర్మెంట్ మనం తీసుకోవాలి. ఇలా మీరు ఫింగర్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇది మనకి 7 inches ఉంది కదా, సో 3.5 fingers మన ఫింగర్ ఉండాలి. ఇది వచ్చేసి ఇలా ఇక్కడ వరకు ఉంది. సో ఇలా మెజర్ చేసుకోవాలి. హాఫ్ అనేది మన ఫింగర్ ఉంటుంది, హాఫ్ అనేది బటర్ పేపర్ ఉంటుంది. అప్పుడు ఆ రిమైనింగ్ పేపర్ని మనం ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఇలా మన బౌల్ ఫ్రంట్గా తీసుకొని చూడండి కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చింది కదా. ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్స్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ టిప్ని మీరు ఫాలో అవుతే మీ కేక్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా మన బటర్ పేపర్ అయితే ఇలా ఇందులో మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఈ బౌల్లో ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి. మీ దగ్గర లేదు ఇలాంటిది ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి. నాకు ఇలాగ ఏమైనా అస్థెటిక్గా ఉండే ఐటమ్స్ అయితే నేను ఎక్కువగా తీసుకోవాలని చూస్తాను. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఆయిల్ బాటిల్ అనేది. ఇలా ఆయిల్ స్ప్రే చేసుకుంటాం కదా, ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఈ బ్రష్తో ఆల్ సైడ్స్ అనేవి ఇలా మిక్స్ చేసేసుకుంటాం. ఇలా ఆల్ సైడ్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బటర్ పేపర్ ఉంది కదా, ఇందులో యాజ్ యూజువల్గా బటర్ పేపర్ అనేది ఇందులో కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇంకొకసారి ఇలా ఒక 2 times ఇలా ఆయిల్ స్ప్రే చేసేసి అగైన్ ఈ బ్రష్తో జస్ట్ ఇలా అనేసి తీసేసుకోవడమే. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ బ్యాటర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మనకి ఈ విస్కర్ కన్నా స్పాచులా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను స్పాచులా తీసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అన్ని క్లియర్ చేస్తున్నాను. ఎడ్జెస్ అన్ని క్లియర్ చేసి దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్.
కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మీకు తెలుసా తెలీదా చూడండి. ఇది ఇలా అని జస్ట్ ఇలా కట్ ఇవ్వాలి. 1 రౌండ్ అండ్ 1 కట్, 1 రౌండ్ అండ్ 1 కట్. మీరు విస్కర్తో మీకు ఈజీగా ఉంటే విస్కర్తో చేయండి, లేదంటే దీంతో చేయండి, స్పాచులాతో, ఏదైనా నో ప్రాబ్లం. కాకపోతే బ్యాటర్ని మనం బౌల్ నుండి కేక్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం స్పాచులా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఇప్పుడు మౌల్డ్లోకి అయితే మనం చూడండి, ఈ మౌల్డ్ ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఈ మౌల్డ్లో మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇలా మనకైతే ఈ స్పాచులా యూజ్ చేయడం వల్ల ఎగ్లెస్ బ్యాటర్ చేస్తున్నాం కదా, సో అదైతే అస్సలు వేస్ట్ అవ్వదండి. మొత్తం బ్యాటర్ అంతా వచ్చేయాలి. అయితే కేక్ బౌల్ మొత్తం క్లియర్గా చేసేసి బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఒక్కసారి అనేసుకోండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అండ్ ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లోకి షిఫ్ట్ చేస్తాం కదా, జస్ట్ ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఇందులో బ్యాటర్ అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆల్రెడీ కుక్కర్ని ప్రీహీట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఈ ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఈ కేక్ బ్యాటర్ అనేది ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ అయితే ఉండాలి. బిగినర్స్ అయితే 45 మినిట్స్కి అలారం పెట్టుకోండి, లేదంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్ ముందైనా వెనకైనా అయినా సరే కేక్ అనేది మాడిపోతుంది. ఇప్పుడైతే మనకి 15 మినిట్స్ అయిపోయింది. సో కుక్కర్ అయితే ప్రీహీట్ అయిపోయింది. సో మనం కుక్కర్ మూత అయితే ఇలా తీసేసి ఇంకొకసారి ఇలా ట్యాప్ చేసుకుంటాం. బౌల్ని ట్యాప్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టి ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా అగైన్ సేమ్ కుక్కర్ అనేది ఇలా. బిగినర్స్ ఎవరైనా ఇప్పుడు కేక్ ట్రై చేస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ కేక్ బ్యాటర్ని కుక్కర్లో పెట్టారు కదా, అదైతే ఎగ్జాక్ట్గా 45 మినిట్స్లో బేక్ అయిపోతుంది. సో బిగినర్స్ ఎవరైనా అయితే 45 మినిట్స్ అనేది టైమర్లో అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే అలారం పెట్టుకోండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం కుక్కర్ క్యాప్ అయితే తీసి ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇలా మీ దగ్గర అందరి దగ్గర టూత్ పిక్ అయితే ఉంటుంది కదా అవైలబుల్గా. మన దగ్గర నేను బేకింగ్ చేస్తాను కాబట్టి బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను. సో మీ దగ్గర స్మాల్ సైజ్ ఉన్నా సరే మీరు టెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఇలా అంటే మనకి ఇది టూత్ పిక్ అనేది క్లియర్గా వచ్చేస్తే మన కేక్ అయితే బేక్ అయిపోయినట్టే. సో మనం ఇప్పుడు ఆ కేక్ని వెంటనే కుక్కర్ నుండి తీసేయాలి. మనం ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని మీరు ఎలా పడితే అలా తీసేస్తే చేయి కాలుతుంది. సో నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. నేను మీకు కుక్కర్లో ఉండి ఆ కేక్ బౌల్ ఎలా తీయాలో టిప్ చెప్తాను చూడండి. మన ఇంట్లో అందరి దగ్గర అట్ల పుల్ల ఉంటుంది కదా, ఇది తీసుకోండి. ఇది తీసుకొని జస్ట్ ఇలా ఫ్లిప్ చేయండి. కేక్ని ఫ్లిప్ చేసి ఇలా ఒక క్లాత్ పట్టుకొని ఇలా ఒక ప్లేట్ మీద పెట్టండి. చూడండి మన కేక్ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడైతే ఈ కేక్ మనం ఇలా తీసుకున్నాం కదా, ఈ కేక్ స్టవ్ మీద నుండి ఇప్పుడే తీసాము కుక్కర్లోంచి. సో ఈ కేక్ని బయటనే ఉంచాలి. ఈ కేక్ అనేది నార్మల్ స్టేజ్లోకి వచ్చేయాలి. సో నెక్స్ట్ మనం ఈ కేక్ని ఒక క్లాత్తో కవర్ చేయాలి. ఈ కేక్ని ఇలా ఒక క్లాత్తో కవర్ చేయాలి. ఇప్పుడు మనం 1/2 kg పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదేమో జస్ట్ ఇలా ఒక క్లాత్ కప్పేసి వదిలేయాలి సైడ్కి. వదిలేస్తే దాని మీద అయితే ఏ డస్ట్ పడదు. అండ్ అది బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం 3 పీసెస్గా కట్ చేసుకొని మనం క్రమ్ కోట్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకొని డెకరేట్ చేసుకొని మనం కేక్ని మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేస్తాం. మనం 1/2 kg పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ని మనం ఎలా చేయాలో ఇప్పటి వరకు ఈ వీడియోలో చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ కేక్ని ఎలా డిమోల్డ్ చేయాలి, ఎలా క్రీమ్ అప్లై చేయాలి, ఎలా క్రమ్ కోట్ చేయాలి, ఎలా ఐసింగ్ చేయాలి, అండ్ ఎలా ఫైనల్ డెకరేషన్ చేయాలి అదనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన జీశ్రీ క్రియేషన్స్ అనే ఛానల్ని ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇక ముందు ఈ ఛానల్లో నేను చాలా బేకింగ్ టిప్స్ చెప్తాను. బిగినర్స్కి ఏమేమి ఐటమ్స్ ఉండాలో, అసలు బేకింగ్ చేయాలంటే మినిమం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలో, జస్ట్ ఇంట్లో ఉండే వాటితో ఎలా కేక్ చేయాలో అన్నీ మనం ఈ ఛానల్లో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.